సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీసీలకు 8,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసింది మాత్రం 800 కోట్ల రూపాయలేనని ఆయన ఆరోపించారు. దీనిపై చర్చకు ఎవరొచ్చినా సిద్ధమే అంటూ శాసనమండలి వేదికగా సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదన్న ఆయన అబద్దాలు చెబితే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. 2,000 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తాను. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకులు మధుసూదనాచారి గారు అన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బదిలీ వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చినా పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన వాళ్ళు చెప్తా ఉన్నాను. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది అధ్యక్ష. మొత్తం 10 సంవత్సరాల 8,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే 2,000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు. శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది 800 కోట్ల అధ్యక్ష. ఆ 800 కోట్లలో కూడా 600 కోట్లు 2023-24 బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,100 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తాను. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకులు మధుసూదనాచారి గారు అన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బదిలీ వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చినా పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన వాళ్ళు చెప్తా ఉన్నాను. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం.